అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డౌట్ ఉందండి. అదేంటంటే మీరన్న 2,70,000 కోట్లు నేను పంచాను. అవ్వా తాతల ప్రేమ ఏమయ్యిందో అర్థం కావట్లేదు. కాబట్టి అంటే ఇదేదో వాళ్ళు ప్రేమించాలి నన్ను. ఇవాళ ధనాదిగా వేల సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? మన సొంత విషయాలు మన ప్రైవేటు. ఇప్పుడు మీరున్నారు, స్కూల్ పెట్టాలా వద్దా మీ ఇష్టం అది. లేకపోతే ఈ ఉద్యోగం చేయాలా, ఆ ఉద్యోగం చేయాలా, పిల్లలు ఇది చదువుకోవాలా, అది చదువుకోవాలా, ఏ ఇంట్లో ఉండాలి, ఉన్న డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని ప్రేమించాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఇంట్లో నివాసం ఉండాలి, ఇవన్నీ మీ ప్రైవేట్ వ్యవహారాలు. దానికి ఎవరికి జోక్యం ఉండదు. కానీ కొన్ని మీకు అవసరమైనవి మీరు సొంతంగా చేసుకోలేని ఉన్నాయి. రోడ్డు బాగుందా లేదా, రోడ్డు బాగోపోతే జీవితం నరకం. ట్రాఫిక్ బాగుందా లేదా, మంచినీళ్ళు ఇంటికి అందుతున్నా లేదా, మంచినీళ్ళు డబ్బులు మనం కడతాం కానీ మంచినీళ్ళు అంతా మన చేతిలో సొంతంగా చేయలేం కదా. మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసాయి అనుకోండి, మీరేం చేయలేరు కదా, మీ ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేరు కదా, కష్టం కదా. లేకపోతే వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలా, మీ ఇంట్లో ఆపుతారు దాన్ని, అవుతుంది. లేకపోతే మనకి రోడ్డు మీద నేరాలు జరగకూడదు, నేరం జరిగితే శిక్ష పడాలి, తగాదా వస్తే పరిష్కారం జరగాలి, తన్నుకోకుండా చంపుకోకుండా గోండాల పాలన పడకుండా. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనకి హక్కుగా సేవలు అందాలి, పిల్లల స్కూల్కి వెళ్తే మంచి విద్య అందాలి, మంచి ఆరోగ్యం అందాలి. ఇవన్నీ సొంతంగా చేసుకునే పనులు కాదు, కానీ ఇవి సరిగ్గా జరగకపోతే మన జీవితం నరకం. ఉమ్మడి సేవలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉమ్మడి సేవల కోసం, పన్నులు కట్టేది అందుకోసం, అంతేగాని డబ్బు పందారం చేయడం కోసం. ప్రభుత్వం ఒక్కలా గుమస్తాన్ని పెడితే, ఒక ఏటీఎం మెషిన్ని పెడితే, ఒక కంప్యూటర్ పెడితే పని అయిపోయింది, డబ్బులు వెళ్ళిపోతాయి. దానికి ఇవన్నీ ఎందుకు అసలు, ఈ గొడవ అంతా ఎందుకు? ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఉమ్మడి సేవల కోసం. అలాగే ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఒక పేదరికంలో ఉన్న సమాజంలో సంపద పెంచడం కోసం, పెట్టుబడులు పెంచడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, పారిశ్రామికీకరణ కోసం, దాని ద్వారా ఉపాధి కల్పన కోసం, దాని ద్వారా ఆదాయాలు పెరగటం కోసం. అది పూర్తిగా మర్చిపోయి పంపిణీయే పరిపాలన అన్నారు. రెండో పక్కన సంక్షేమం అవసరం, సంక్షేమోద్దని ఎవరు అంటలా. ఎన్టీ రామారావు కాలం నుంచి సంక్షేమం బలంగా ఉంది మన రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ సంక్షేమమే పరిపాలన కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి సమతూకం కావాలి. ఈ రెంటికి మధ్య బౌలికంగా జరిగింది. కానీ అదొక్కటే అయినట్టయితే తీర్పు ఇంత గట్టిగా ఉండేది కాదు. మీరు ఎంత అనుకున్నారు? దాంతోపాటు ఏమైందంటే, మామూలుగా మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడుదే బర్రె. అధికారంలో ఉన్నవాడంతా వాడి ఇష్టం. మనందరికి ఏ పార్టీ ఉన్నా కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఎమ్మెల్యే గారి హుకుం జరుగుతుంది, అధికారంలో ఉన్నవాడు హుకుం జరుగుతుంది, రకరకాలుగా చాలా తప్పులు ఉన్నాయి. కానీ దానిలో కూడా కొంత పరిమితి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా అడ్డు ఆపు లేకుండా పోయింది, ఒక మాఫియా రాజ్యంలాగా నడిచింది, చాలా వికృతంగా నడిచింది. మన దేశంలో ఎమర్జెన్సీ గురించి చెప్పాను మీకు. ఎమర్జెన్సీ ఒక నైతికంగా ప్రజల్లో గనక ఇది మరీ అసలు అదుపు తప్పిపోతుందన్న భావం కలిగితే ఉవ్వెత్తున ప్రజలు లేస్తారు. ఎమర్జెన్సీలో 77లో ఊహించలేకుండా, ఎవరు ఊహించలే. 77లో ఈనాటికంటే అప్పుడు ఇంకా విద్య తక్కువ ఉన్నది, ఈనాటికంటే కమ్యూనికేషన్స్ తక్కువ ఉన్నాయి, అయినా కూడా ప్రజలు అద్భుతంగా స్పందించారు. జనతా పార్టీ వచ్చినట్టు కరెక్ట్. ఇప్పుడు కూడా అలా స్పందించారు. నాకు అది గుర్తుకొచ్చింది. ఈ స్పందనకి మామూలు పరిపాలన విషయాలతో పాటు మౌలికంగా ఒక నైతికంగా ఒక వెల్లువ, ఒక వరద వచ్చింది. ఈ రెండు కలిసేసరికి ఆ రిజల్ట్ అట్లా వచ్చింది. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది, వాళ్ళు చేసినంత. ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు కాకుండా, కులాలు ద్వేషాలు కాకుండా, ఈ వర్డిక్ట్ నుంచి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ మన పాఠాలు నేర్చుకుని రేపొద్దున గతంలో చేసిన పొరపాట్లు జరగకుండా భవిష్యత్తులో అభివృద్ధికి బాట వేయటం ఎట్లాగా, సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని సాధించడం అట్లాగా అలా ఆలోచించాలి. కానీ ఇదేదో రెండు శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా, రెండు ముఠాల మధ్య పోరాటంలాగా, రెండు పెత్తందారుల మధ్య పోరాటంలాగా ఉంటే చాలా తప్పు. ఇప్పుడు వైసీపీ అనుకున్నారంటే పేదలు పెత్తందారులన్నీ వాళ్ళు పెట్టారు సార్. వర్గ పోరాటం అన్నారంటే అభివృద్ధిని కోరితే పెత్తందారులు వాళ్ళు అన్నారు, అంటే అభివృద్ధి ఉండడం తప్పు అన్నట్టుగా చాలా విచిత్రమైనటువంటి ధోరణి, ప్రమాదకరమైన ధోరణి. అరే అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరూ పెరగాల, అందరికీ సేవలు బాగా విస్తరించాలా, అందరి జీవితాలు కూడా అందంగా ఉండాలని కోరుకోకుండా జీవితం బాగుండాలని కోరుకుంటే పెత్తందారు, పేదరికం కొనసాగితే అది సామాన్య ప్రజలు. కాబట్టి పేదలకు మేము మలాం పోస్తాం, బతుకులు మాత్రం మారో, నేను ఇస్తా నువ్వు పుచ్చుకుంటావు. ఎవరి డబ్బు అండి, ఎవరి డబ్బు ఇది, ఎవడు బాబుగాడు సొమ్ము? కొంచెం పరుషంగా చెప్తున్నాను, ప్రజల సొమ్ము. ప్రజలు ఉమ్మడి సేవలు మర్చిపోయి, పేదరికం నుంచి బయటపడేయటం మర్చిపోయి, నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు ఓటు ఇచ్చాయి, నేను పెత్తనం చేస్తా, ఎవరన్నా సరే, ఇంతకంటే భయంకరమైనది ఇంకోట్లేదు.
దురదృష్టవశాలు ఆంధ్రప్రదేశ్లో అలాంటి చాలా నడిచింది గతేళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అలాంటి 14 అనిపిస్తోంది. నేను మనిషికి లక్ష ఇచ్చేస్తానంటుందండి. అన్నీ ఇచ్చేయడం తప్పితే ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా ఇస్తారో, ఇస్తే బతుకులు ఎట్లా బాగుపడితే చెప్పట్లా. అంతే. రుణమాఫీ ఒకసారి కాదు, పర్మనెంట్గా రుణమాఫీ కోసం కమిషన్ పెడతారట. ఎవరి డబ్బు ఇది రుణమాఫీ అంటే? మనం బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బు ఇది. మనందరం బ్యాంకులో డిపాజిట్లు పెట్టాం, లేకపోతే మన పన్నులు కట్టే డబ్బు. మన డబ్బు వాళ్ళకి ఈ రకంగా పంపిణీ చేసి అప్పు కట్టిన వాడేమో మూర్ఖుడు, పొరపాటున తిరిగి బ్యాంకు చెల్లిస్తే నువ్వు మూర్ఖుడివి. అప్పు చెల్లించకుండా ఎగ్గొడితేనేమో వాడు గొప్పవాడు, వాడి దగ్గర రుణమాఫీ అవుతుంది. ఇదా మనం ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం? ఇదే ఆర్థిక వ్యవస్థను బాగు చేసే తీరు? ఇదే ఈ దేశానికి భవిష్యత్తు? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇస్తారు అంటున్నారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15 లక్షలు, సైన్యాన్ని మినహాయిస్తే. సైన్యంతో కలిపితే ఇంకో 15 లక్షలు. రైల్వేస్ ఒక వ్యాపార సంస్థ, ప్రభుత్వంలో భాగమైనా కూడా అది ఇంకో 15 లక్షలు. మిగతావన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు. అసలు ఉన్న మొత్తం ఉద్యోగాలు ఇవి. 30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి ఖాళీలు? దానిలో ఈ మధ్య 2 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. 30 లక్షలు లేవు. అసాధ్యం, అబద్ధం. పోనీ ఏదో ఇచ్చారనుకుందాం, అయిపోయిందా పరిష్కారం? ఏడాదికి 1,30,00,000 మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి వచ్చే ఏడు సంగతి ఏంటి? అంటే ప్రజలు ఎంత మోసం చేస్తున్నాం? 100 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఉంటే ఆ ఉద్యోగాలు ప్రకటించాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసాం, 1,00,000 మంది పోటీ పడతారు. ఇంకా 2 లక్షల మంది కల్పించడం కోసం 35 ఏళ్ల దాకా నేను ఏజ్ పరిమితి పెంచుతాను, 40 దాకా పెంచుతానని చెప్పి నేను భ్రమ కలిగించడమే కానీ ఎంతమంది చేసినా ఎంత పరిమితి పెంచినా కూడా 100గా ఉద్యోగాలు వచ్చేది. మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? మనం ఇక్కడ కూర్చున్నాం, మీరు కూర్చున్న సోఫా కావచ్చు, ఈ కాలర్ మైక్రోఫోన్ కావచ్చు, ఈ మొబైల్ ఫోన్ కావచ్చు, సంస్థలు అంటే ఈ గడియారం కావచ్చు, ఈ చొక్కా లాగు కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుందా? మార్కెట్ చేస్తుంది. ఉద్యోగాలు మార్కెట్లో వస్తాయి. ఈ ఉత్పత్తి చేస్తే వస్తాయి. ఈ ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని గవర్నమెంట్ తెరగా కూర్చోబెట్టి పన్నుల డబ్బు జీతాలు ఇచ్చేస్తే రావు. ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాం, సమాజాన్ని ఎంత నాశనంగా తీసుకెళ్తున్నాం మనం. ఈ మాటలు నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ మాటలు ఎక్కువ మంది మాట్లాడట్లా. ఊరికి పైన రాజకీయంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కాదు, మన బతుకులు ఏంటి, మన పన్నుల డబ్బు ఏంటి, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, ఇది ప్రజలకి సవివరంగా అర్థం కాకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. జయప్రకాష్ నారాయణ గారు ఆఖరిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆఖరి మీటింగు పిఠాపురంలో పెట్టాడండి ఆయన. పిఠాపురం పెట్టి అంటే ఆ గీత గారిని, వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తారని ప్రజలకు ఆశ కల్పించారు. అక్కడ ఎలా అయినా ఓడగొట్టాలని అలా ఈ పవన్ కళ్యాణ్ వంగా గీత గారు నాకు తెలుసు, మంచి మనిషి. ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల సేవ కోసం గట్టిగా పనిచేసిన మనిషి. కాబట్టి వారి ప్రస్తావన వదిలేద్దాం. మన పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏమని అంటే, ఎన్నికల్లో మీ వాదన మీరు చెప్పడం, వారి వాదన వారు చెప్పడం, ప్రజలు తిరిగి వదిలేయటం వేరు. ఒక కక్ష కట్టుకొని కొంతమంది సభలోకి రాకూడదు, ప్రాణం పోయినా సరే ఎందుకు వస్తారో చూస్తాను అని చెప్పని, వివరాలు నాకు తెలియవు కానీ ఆంధ్రప్రదేశ్లో నేను విన్న ప్రకారం కనీసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పాను ఈ ఎన్నికల్లో. కొంతమంది 10,000 కోట్ల రూపాయలు, కొంతమంది 10,000 కోట్లు మీరు తక్కువ చెప్తున్నారు సార్, 20,000 కోట్ల దాకా అయిందని చెప్తున్నారు. ఎన్నికైన తర్వాత 20,000 కోట్లు అయినాయని చెప్తున్నారు. ఎవరు గెలుస్తాడు, ఎవరు ఓడతారని చెప్పాను. అంటే ఒక వికృతమైనటువంటి దానికి వచ్చాం. జీవన్మరణ పోరాటంగా రాజకీయాన్ని మార్చేసాం. ఒక రాజకీయంగా లా చూడకుండా కక్షగా ఒక వ్యక్తిగతమైన రాకూడదు అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, బహుశా నాదెళ్ల మనోహర్ గారు, కొనతాల రామకృష్ణ గారు, ఇలా కొంతమంది మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మనం లెక్క పెట్టలేంత డబ్బులు ఖర్చు పెట్టారని విన్నాను. దురదృష్టకరం. ఒకటి, ఈ కక్షపూరితంగా కొందరు రాకుండా ఉండటమే లక్ష్యం, దానికోసం సర్వశక్తులను ఒడ్డుతానన్నది, దానికి డబ్బులను ప్రయోగించడం అన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం దీర్ఘకాలంలో. రెండోది, పక్కన పెట్టేసినా కూడా ప్రతి నియోజకవర్గంలో సగటున 25-30 కోట్ల తక్కువ ఖర్చు పెట్టాల ఒక్కొక్క పార్టీ. చాలామంది ఇంతకు తక్కువ చెప్తున్నారండి, కొన్ని చోట్ల 50-100 కోట్లు అవుతుందని చెప్తున్నారు. బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు జూలై 4న పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. బ్రిటన్ మొత్తం సంపద, దేశం చిన్నదైనా కూడా జనాభా రీత్యా భారతదేశ సంపదకి సమానం. ఈ మధ్యనే బ్రిటన్ దాటి మనం 5వ స్థానానికి వచ్చాం. బ్రిటన్ 6వ స్థానంలో ఉంది. మన వాళ్ళు సుమారుగా సమానం. దేశ పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. మనకి ఈవేళ ఆంధ్రప్రదేశ్లోనే 15-20 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాం ఎన్నికల్లో. దేశం మొత్తంలో ఈ ఎన్నికల్లో బహుశా 1,50,000-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది మొత్తం దేశం మొత్తం. దేశం మొత్తం మీద
బ్రిటన్ మనతో సమానమైన సంపద ఉన్న దేశం. నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, రేపు పొద్దున మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు ఎన్నికైన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో తెలుసా. సుమారుగా అన్ని పార్టీలు కలిపి, అందరు అభ్యర్థులు కలిపి 1000 కోట్ల రూపాయలకు మించదు. ఆ సిచ్యువేషన్ మన ఇండియాలో రాదంటారా సార్? 1,50,000 కోట్ల రూపాయలు అక్కడ. ఇక్కడ 1000 కోట్లు. 1000 కోట్లు కూడా ఈవేళ పౌండ్ మారకం విలువ రీచ్. ఎందుకంటే ఒక పౌండ్ సుమారుగా 100 రూపాయలు. కానీ పౌండ్కి మార్కెట్లో కొనాలంటే 30 రూపాయలు, 25 రూపాయలు సరిగ్గా వస్తుంది. ఆ రకంగా లెక్కేస్తే 200-250 కోట్లు మించదు. 250 కోట్ల రూపాయలు ఎక్కడ మనతో సమానమైన ఆర్థిక వ్యవస్థ. 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఒక పేద దేశంలో. మనం ఎంత వికృతంగా ఉంది మన రాజకీయం, ఎంత దూరం పోయాం, రాజకీయాన్ని ఎంత అపహాస్యం చేసాం. ఈ ఎన్నికల్లో గెలిపోవటంలో గురించి మళ్ళీ పందాలా, ఇదేదో జోదంలాగా, కాయరాజా కాయలాగా 10,000 కోట్ల రూపాయలు దానిలో పెట్టడమా. కాబట్టి ఎవరు నెగ్గినా కూడా సరే అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు, చేద్దాం. కానీ ఈవేళ అన్ని పార్టీలు, ఎన్నికైనటువంటి నాయకులు ఎల్లకాలం దీన్ని కొనసాగిస్తే ఎవరు నెగ్గినా కూడా దేశం ప్రమాదంలో పడుతుంది. వాజ్పేయి గారు ఎప్పుడు అనేవాడు, ఏమయ్యా మనందరం రాజకీయ జీవితాన్ని ఒక అబద్ధంతో మొదలు పెడుతున్నాం,